ఆయన పుట్టినప్పుడు మనకి ఇచ్చినటువంటి నిదర్శనాలు ఏంటి? శాస్త్రీయంగా ఉన్నాయి. ఆయన పుట్టినప్పుడు వర్తమానం మొట్టమొదటి ఎవరు చెప్పారు? నిన్ను నన్ను గౌరవించడానికి ఇచ్చేటువంటి జవాబు అన్నది అక్కడ. యేసయ్య ఎందుకు వచ్చాడు? రక్షకుడుగా, ప్రభువుగా, క్రీస్తుగా ఉండటానికి. ఆయన నీకు రక్షకుడు అవ్వాలని ఇష్టపడుతున్నాడు, నీకు ప్రభువుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీ క్రీస్తుగా నీకు భరోసా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దానికి నీ నుంచి ఆయన కోరుకునేది ఒకటే, నువ్వు అనుమతిస్తే నీ హృదయంలోకి నేను వస్తాను. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ జాతి ఏదైనా, మనుషుల కోసం వచ్చాను. నువ్వు పచ్చి తాగుబోతువై ఉండొచ్చు, మర్డర్ చేసిన కూలికోర్ అయి ఉండొచ్చు, వ్యభిచారి అయి ఉండొచ్చు, జూదం ఆడే వ్యక్తిపై ఉండొచ్చు. ఈ రాత్రి నువ్వు అనుమతిస్తే నీ హృదయంలోకి వస్తానికి ఇష్టపడుతున్నాను. మరి మీరు ఎవరన్నా యేసయ్య మీరు రండి యేసయ్య నా హృదయంలోకి, నా జీవితంలోకి మీరు రండి యేసయ్య మనస్ఫూర్తిగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఎవరైనా ఇష్టపడుతున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. చేతులు ఎత్తిన వాళ్ళు ఒక్కసారి చేతులు తిప్పేసి ఉన్న చోటన లేచి నిలబడి తలంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. జస్ట్ గివ్ యూ ఓన్లీ వన్ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. మధ్యమా మా ప్రభా, హృదయపు ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుచు ఉన్నాను. ఎవరన్నా నా స్వరం దగ్గర తలుపు తీస్తే లోపలికి వస్తానని చెప్పి ఈ బిడ్డలు తలుపు తీస్తున్నాం, మాకు తలుపు తీయడానికి ఇష్టం, యేసయ్యను ఆహ్వానించడానికి ఇష్టం అని చెప్తూ లేచి నిలబడ్డారు ప్రభా. వాళ్ళ హృదయం మీకు తెలుసు కదా, మీరు వాడి హృదయాన్ని చూడగలిగేటువంటి వ్యక్తి దేవుడు. నాయన మీరు వారిని క్షమించండి, వారి హృదయంలో మీరున్నారనేటువంటి నిశ్చయత మీరు అనుగ్రహించండి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించండి. యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ.